ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. తిరుపతిలో బుధవారం తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో యువత పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి చుట్టూ తిరుగుతూ పెద్ద ఎత్తున హంగామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. తిరుపతిలో భోగి పండుగ అంబరాన్ని అంటుతున్న పరిస్థితి ఏంది అయితే భోగి మంటని నిర్వహిస్తున్నారు. ఉదయం వేకుజాము నుంచి కూడా సరే ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలో అయితే ఈ యొక్క వేకుజామున ఉదయం నుంచి కూడా సరే ఈ యొక్క భోగి మంటలు అయితే ఈ ఉన్నత యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ప్రతి ఏటలాగే ఇక్కడ భోగి పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే. సార్ చెప్పండి, ఇవాళ ఉదయాన్నే ఈ యొక్క భోగి పండుగ నిర్వహిస్తున్నారు, అది కూడా కాలనీవాసులు అందరూ కలిసి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం 2026లో మనకు చాలా వర్షాలు పడ్డాయి. రైతులంతా సుఖ సంతోషాలుగా ఉన్నారు. ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీగా ఉండాలని మన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ యొక్క భోగి పండుగ అంటేనే చెడుపై మంచి విజయం సాధించినట్టు అనుకుని ప్రతీకాలు చెప్పుకుంటాం. ఆ యొక్క భోగి పండుగకి మీ ఎలాంటి విధంగా ఈ కాలనీవాసులందరూ కూడా సరే ఒకటి తెలుగు సంస్కృతి పడే కూడా ఈ యొక్క ఉదయాన్నే వెళ్ళేసి భోగి మంటల కార్యక్రమం నిర్వహిస్తాం, ఏ విధంగా జరుగుతుంది? ప్రతి ఏడు ఈ భోగి పండుగ స్థానిక తాతానగర్లో దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఫస్ట్ భోగి మాదే. మేము అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ భోగి మంటలు ఏమంటే ప్రత్యేకత, చెడును ఈ భోగిలో వేసి దహనం చేసి మంచినే తీసుకుని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఈ పండగ వాతావరణాన్ని తీసుకుని వస్తున్నాము. పల్లెల్లో మారిగనే పట్టణంలో ప్రతి ఏడు మేము ఇక్కడ భోగి పండుగలు సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలి. ముఖ్యంగా మా గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేమంతా సంతోషంతో సుఖ సంతోషాలతో జీవించాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం చూడొచ్చు, చెడుపై నుంచి మంచి విజయం కలిగింది. కానీ నిన్నటి వరకు జరిగినటువంటి చెడు తోలదోసు భోగి మంటల్లో వేసేసాము. నేటి నుంచి కూడా సరే మంచి జరగాలంటూ కూడా సరే భోగి మంటలు కాసుకుంటున్నట్టు కూడా నగరవాసులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. భోగి పండుగ అంటగానే భోగి భాగ్యాలు ఇచ్చేటువంటి భోగి పండుగ కాబట్టి ఈ యొక్క పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. వేకువజాము నుంచి కూడా సరే నగరంలో పెద్ద పెద్ద భోగిలు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్ల వాసులు తిరుపతిలో ఉన్నటువంటి ఇళ్ల ముందర కూడా భోగి మంటలు వేస్తున్న పరిస్థితి. అంటే పల్లెల్లో ఏ విధంగా అయితే భోగి మంటలు నిర్వహిస్తారో దానికి ధీటుగా కూడా సరే కాలనీ వాసులంతా ఏకమై భోగి పండుగ అయితే నిర్వహించుకొని భోగి భాగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలంటూ కూడా సరే చెప్తున్నారు. అంటే భోగి అంటేనే భోగి పండుగ నాడు ఈ యొక్క భోగి తర్వాత ఆ భోగి మంటల్లో ఉంచి ఆ నీరు కాంచుకొని స్నానం చేసి ఇవాళ సాయంత్రం ఏదైతే ఉంటుందో చిన్నపిల్లలు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ భోగి పండ్లు పోసి చేయడం కూడా ఆనవాయితీగా వచ్చింది. కాబట్టి భోగి పండుగను అత్యంత వైభవంగా కూడా సరే తిరుపతి నగరవాసులు జరుపుకుంటారు. పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి వీధిలో ప్రజలు ఉదయాన్నే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. రాయచోటిలో ప్రజలు ప్రత్యేక పూజలు చేసి భోగి మంటలు వేశారు. అనంతరం పెద్దలు భోగి పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు. సంక్రాంతి తమకు ఎంతో ఇష్టమైన పండుగని పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం బంధువులు ఇంటికి సంబరాల కోసం వచ్చామని వెల్లడిస్తున్నారు. ప్రజలందరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ రాయచోటి పట్టణ వాసులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాయచోటి అన్నమయ్య జిల్లా అండి.
మేము ప్రతి సంవత్సరము ఇలానే 5 గంటలకు 4 గంటలకు లేచి తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుంటాము. ఆవు పిడకలు, అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ వేసి, ఆవు పిడకలు అన్నీ వేసి ప్రతి సంవత్సరము సాంప్రదాయంగా మేము భోగి మంటలు వేసుకుంటాము. అందరూ తప్పకుండా ఇలా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాశ్రిత. నేను తిరుపతిలో ఎంఫార్మసీ చదువుతున్నాను. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా నేను రాయచోటి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. మాకు సంక్రాంతి పండగ అంటే చాలా ఇష్టం. ఇది జనవరిలో వచ్చే మొదటి పండగ కాబట్టి మేము చాలా ముందుండి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటాం. మేము పొద్దున్నే లేచి భోగిమంట వేసి మళ్ళీ ఆ తర్వాత ముగ్గు వేసి రంగులు వేసి ఇదంతా మాకు చాలా సరదాగా అనిపిస్తుంది. తర్వాత పూజ చేసుకొని అక్కడ ఉన్న పిండి వంటలు, ఓలిగలు అన్నీ చేసుకొని మేము ఫ్యామిలీతో చాలా బాగా హ్యాపీగా జరుపుకుంటాం. సో అందరూ ఇలాగే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాయచోటి కొత్తపేటలో మేము సంక్రాంతి సంబరాలని బాగా జరుపుకుంటున్నాం. భోగి మంటలన్నీ బాగా వేసుకున్నాం. మీరు కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొత్తపేట ఫస్ట్ లైన్లో అండి మేము భోగి మంటలు వేస్తున్నాము. రేపు సంక్రాంతి, కనుమ కానీ ఇలాగే చేసుకుంటామండి. అందరూ చాలా బాగా చేసుకుంటాము ఇక్కడ. జనవరి నెలలో మనకి మొదట వచ్చే పండగ వచ్చేసి సంక్రాంతి. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేము భోగి జరుపుకుంటున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషమైన పండగ ఇదైతే. మన హిందూ సాంప్రదాయంకి చాలా గొప్పది అండ్ అందరూ ఎంజాయ్ చేసే పండగ ఇది. మేమైతే ఇప్పుడు భోగి చేసుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమరరణ నినాదం, పందెం కోళ్ళ పందెం, భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం, పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా, రైతు పండగై పంటలు ఇల్లు చేర్చగా, మంచుతో కప్పిన చెట్లు, అందాల ముగ్గుల మెట్లు, కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే, గుండె ఎగిరి పుట్టి నింటవాలేలే, భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమరరణ నినాదం, పందెం కోళ్ళ పందెం, భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం, పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చెగా, రైతు పండగై పంటలు ఇల్లు చేర్చగా, మంచుతో కప్పిన చెట్లు, అందాల ముగ్గుల మెట్లు, కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే, గుండె ఎగిరి పుట్టి నింటవాలేలే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.